హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ బాయో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది హుండై అల్కాజర్. ఇది ప్రీమియం 2022 మోడల్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. ఒకవేళ మీరు చెక్కించుకోండి. ఓకేనా, నేను ఉన్నది చెప్తున్నా. మీకు డౌట్ అనేది క్లియర్ కావాలంటేసి. ఓకే, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. ఓకేనా, బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తుంటాను క్లియర్గా. సార్ మెయిన్ విషయం ఇంకొకటి ఉందంటే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇది పోగా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అందరికీ సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేది మీకు వీడియో అనేది ప్లే అవుతుంటాయి కదా. అయితే సెట్టింగ్స్లో పైన మీరు వీడియో ఆన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్లో ప్రెసెస్ పెట్టుకుంటే ఆడియో ట్రాక్ అని ఉంటుంది. దాని మీద కింద తెలుగు లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంటుంది. తెలుగు మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్కి వస్తుంటాయండి. నేను ఉన్నది చెప్తున్నాను, మీరైతే చూడండి ఒకసారి. ఓకేనా, ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఫొటోస్ వల్ల మీకు ఎక్కడైనా చేంజ్ అయిందా లేదా అని కూడా మీకు ఒక క్లారిటీ రాదు కాబట్టి నేను ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియోకి రండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. ఇది జస్ట్ ఎట్లాంటి కలర్ నేవీ బ్లూ టైప్ ఉంటుంది. పూర్తి బ్లాక్ అనిపించదు, పూర్తి బ్లూ అనిపించదు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్. కాకపోతే మీరు కొంచెం వీడియో చివరగా చూడండి. మీకు నేను క్లియర్ కట్గా మీకు చెప్తున్నాను. నేను ఫస్ట్ సార్ నేను చెప్పేది ఒరిజినాలిటీ ఉందా లేదనేది ఫస్ట్ గమనించండి. నేనేదో మాటల్లో చెప్పడం కాదు. మీరు డైరెక్ట్ చూసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే రావచ్చు, ప్రాబ్లం లేదు. సరే, డోర్ దగ్గర మాత్రం అక్కడక్కడ చూసుకోవడం మాత్రం చిన్నగా టచ్ అవుట్ మాత్రం చేయించుకోవాల్సింది. పెయింట్ మాత్రం అక్కడ ఉంది. అట్లా వెనక డోర్ దగ్గర కూడా అట్లే ఉంది. జస్ట్ వెనక దగ్గర చూసుకోవడం మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి మాత్రం. ఇది నేను ఫ్రామ్ టెక్ చెప్పేస్తా, డైరెక్ట్ చెప్పేస్తా. ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం, ఇక్కడ కూడా బ్యాట్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది, స్క్రాచెస్ ఉన్నాయి సార్. ఇది డీజిల్ వర్షన్ ఓకే ఉంది. వెహికల్ మాత్రం ఓకే ఉంది సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఒకసారి డోర్స్ కూడా మొత్తం చెక్ చేసుకుంటే వెహికల్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందా లేదా కూడా తెలుస్తుంది సార్. డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. ఇది 7 సీటర్ సార్. నిన్న పెట్టిన ఒకటి బకెట్ సీట్ సార్ అది. ఓకేనా, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తుంటాను నేను. ఇది ఆటోమేటిక్ కాదండి, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది చూసుకోవచ్చు. మీకు బంపర్ నుంచి డిక్కీ వరకు ఏదున్నా నేను మైనస్ ప్లస్ ఏదున్నా ఖచ్చితంగా చెప్తా. సరే ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి ఇంటీరియర్ అయితే ఓకే ఉంది. మొత్తం అయితే మీకు చూపిస్తుంటా మీ ఐడియా కోసం ఇది. సరే ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ డాష్ బోర్డ్ దగ్గర ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ఇక్కడ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చండి వెహికల్. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉందండి, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఓకేనా, రీడింగ్ కూడా 91,000 ఉంది. షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు ఓనరు. అయితే మీరు చెక్ చేయించుకోండి. ఇది బోష్ ఉంది సార్. ఇది స్పీకర్స్ మాత్రం ఓకే వర్క్ చేస్తున్నాయి. అట్లాగే ఇటు సైడ్ కూడా చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. ప్లస్ అట్లా సీట్లు కూడా ఏది కూడా డ్యామేజ్ లేవు, చూసుకోవచ్చు. 7 సీటర్ ఇది పాండ్రమిక్ సన్ రూఫ్. మీకు ఇది కూడా క్లియర్గా చూపిస్తా, మీరైతే చూసుకోండి. మీ ఐడియా కోసం చెప్తాను నేను. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా, నేను క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తుంటా. కాకపోతే మీరు టైంపాస్ మాత్రం చెప్తున్నాను అనుకోకండి. ముంగట చూసుకుంటే సారీ వెనక చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. డోర్స్ ఏవి కానీ చేంజ్ కాలేదు, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఓకేనా, ఇక్కడ అల్కాజర్ అందరికి తెలుసు. ఇది 7 సీటర్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా వ్యూ మాత్రం మీకు ఎగ్జాక్ట్లీ మస్తు చూపిస్తాను నేను. కిందే స్టెప్ని చెక్ చేసుకుంటే మాత్రం ఒక 70-80% కంటే ఎక్కువ సార్. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేసుకోండి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముంగట మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అట్లాగా 2 పిల్లర్స్కు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అది కూడా చూపిస్తా. దీని ప్రైస్తో సహా చెప్తా సార్ నేను. 14,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది కూడా లైటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ప్రైస్ వచ్చేసి 14,50,000 సార్. మళ్ళీ చెప్తున్నాను రేటు. ఒక్కసారి ఇక రీడింగ్ చూసుకోండి. రీడింగ్ మాత్రం ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. ఓకే, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఫస్ట్ అయితే ముంగట బ్యానెట్ చెక్ చేసుకుందాం. బ్యానెట్ కూడా ఓకే ఉంది. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను సార్. మీ ఐడియా కోసం చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు.
హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మీకు టూ సైడ్ ఖచ్చితంగా చెప్తాను నేను. ఇది కూడా ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, కిందది ఇండికేటర్ కూడా ఓకే ఉంది. అట్లాగే మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది. ఈ గేజ్ కూడా చూపించాలంటే చూపించచ్చు సార్. మీకు ఎంత టైం తీసుకొని చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సార్. నార్మల్గా అయితే మాత్రం కొంచెం కొంచెం గ్యాస్ అనేది ఏర్పడుతుంది ఇందులో. నేను చెప్పాల్సి నేను చెప్తున్నా. అప్పుడన్నా పిల్లలు చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం అంటే ఏం లేదు. ఈ ముంగట చిన్న చిన్నగా రెడీమేడ్ టైప్ ఉంటాయి కదా, ఆ పట్టీలు మాత్రమే చిన్న చిన్నగా డ్యామేజ్ లేకపోయింది అంతే. ఒకసారి వెనక బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ వెనకది మాత్రం టైల్ ల్యాంప్ మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం డ్యామేజ్ ఉంది ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకే ఉంది, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్ ఇది, ఓకేనా. వెనకది మాత్రం ఇక్కడ కొంచెం వాటర్ ఫామ్ అయినాయి, ఇది కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా జస్ట్ ఇది కొంచెం డస్ట్ లాగా ఫామ్ అయింది ఇది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బీడింగ్ కూడా తీసుకోవచ్చు, బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, మీరు చెక్ చేసుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు. నేను మీ అందరికి కూడా చెప్తాను, నేను ఏదైనా కానీ డైరెక్ట్ చెప్తాను నేను. సరే నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ కూడా ఇండికేటర్ తీసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. ఇండికేటర్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. మైనస్ అంటే దీనికి ఏం లేదు, రీడింగ్ పరంగా చెక్ చేసుకోండి మీరు కూడా ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి అది ఓనర్ చెప్తుంది, నేను చెప్తున్నా సార్. ఏది కూడా మీరు వేసుకోవద్దు, పాపం పుణ్యం కోతం పాపం జరుగుతుంది, ఇట్లాంటిది మాత్రం ఉన్నది. అట్లాగే ముంగ గ్లాస్ చెక్ చేసుకున్న మాత్రం ఇక్కడ సిబి ఉంది, చూసుకోవచ్చు. మీకు ఎవరు చెప్పని విధంగా నేను చెప్తున్నా సార్. నేను ఇప్పటి నుంచి మాత్రం కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయాను సార్, నేను మాత్రం కమిషన్ తీసుకుంటా. ఎందుకంటే పుణ్యం చేయబోతే పాపం చేయడం అట్ట జరుగుతుంది నాకు. కమిషన్ మాత్రం 15,000 తీసుకుంటా సార్, నేను ఖచ్చితంగా 15,000 తీసుకుంటా. ఇది కూడా సేమ్ సిడి ఉంది, చూసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి మాత్రం కంటిన్యూ తీసుకోవాల్సిందే. నేను ఏదో పోనని చెప్పేసి నేను అనుకుంటున్నా, కాకపోతే మరీ లాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది పద్ధతి కూడా కాదు. మీరు కూడా కొంచెం గమనించండి. నేను లక్షలు అడగలేదు, 15 లక్షలు 50 లక్షలు పెట్టి కారు కొంటారు కానీ సార్ నా కమిషన్ కాదు సార్ ఆలోచిస్తారు. సరే ముంగై టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 90% వరకు ఉంటాయి, అలవేస్ చెక్ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి బ్రిడ్స్టోన్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, 4 టైర్లు. మీకు ముందు అయితే 2 చూపిస్తున్నాను, ఇది కూడా ఓకే ఉన్నాయి, ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం 100% నాన్ యాక్సిడెంట్. రీడింగ్ అనేది మీరు చెక్ చేయించుకోండి, దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఓకే అండి, నేనైతే చెప్పాల్సింది చెప్పేసాను. నేను కమిషన్ తీసుకుంటాను చెప్తే ఖచ్చితంగా తీసుకుంటాను నేను. హుండై అల్కాజర్ అండి, ప్లాటినం. ఇది మోడల్ 2022 90,000 ఉంది, షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు. కాకపోతే అది మీరైతే చెక్ చేయించుకోండి, అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ మాత్రం ఓకే, 100% ప్రాబ్లం లేదు. రీడింగ్ వచ్చేసి 90,000 వరకు. చిన్న చిన్న అక్కడక్కడ ఆ డెంటు స్క్రాచెస్ ఏమన్నా చెప్పాను, చిన్న చిన్న టైల్ ల్యాంప్ కూడా చిన్న చిన్న డ్యామేజ్ ఉంది, అది కూడా చెప్పాను. డీజిల్ వర్షన్ ఇది, దీని ప్రైస్ వచ్చేసి 14,50,000 ఓనర్ చెప్పినాడు సార్. మీరు అసలు వెహికల్ చూడక ముందే, ఏం తెలియక ముందే ప్రైస్ ఎంత, మోడల్ ఎంత అంటున్నారు సార్. మీరు ఇంత మాత్రం తక్కువ చేయకండి, కొంచెం ఆలోచించండి, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.